వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ 3 చెప్పుకుందాం. పార్ట్ 3 ఇప్పటివరకు మనం పార్ట్ 2 చెప్పుకుందాం. పార్ట్ 3లో 11th ప్రాబ్లం ఎట్లా ఇచ్చాడు. ఇక్కడ ఈ 4 నెంబర్స్ని వాడు ఏదో చేస్తే 36 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 4 నెంబర్స్ని ఇంటూ కానీ మైనస్ కానీ ప్లస్ కానీ చేస్తే ఏం చేస్తే 46 వచ్చింది. సేమ్ అలాగే మనం దానికి చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, ఫస్ట్ దానికి ఏం చేద్దామంటే ఇది ఇంటూ ఇది చూడండి, ఆపోజిట్స్లో 8 ఇంటూ 6 మైనస్ 2 ఇంటూ 6 ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి రెండు నెంబర్ని ఇంటూ చేసి మైనస్ చేసాం. సో ఫస్ట్ ఈ రెండుని ఇంటూ చేస్తే 8 6 ఆర్ 48 మైనస్ 2 6 ఆర్ 12. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 36. సో కాబట్టి ఇలా మనకి ఆన్సర్ వచ్చింది. అంటే ఏం చేసాడు, ఈ రెండు నెంబర్ని ఇంటూ చేసి తర్వాత ఈ రెండు నెంబర్ ఇంటూ చేసి మైనస్ చేసాం. కాబట్టి 8 6 ఆర్ 48, 2 6 ఆర్ 12. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేసి 36. సో ఫస్ట్ వచ్చేసింది. సెకండ్ది కూడా రావాలి మరి సేమ్ అలాగే 7 ఇంటూ 8 మైనస్ 2 ఇంటూ 5 56. 7 8 ఆర్ 56, 2 5 ఆర్ 10. ఓకేనా. 7 ఇంటూ 8 మైనస్ 2 ఇంటూ 5 ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఇంటూ చేసి మైనస్ చేస్తే ఏముంది ఇక్కడ 46 వచ్చేసింది చూడండి. సో ఈ రెండు ఈ మోడల్లో వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ మోడల్లో కూడా సేమ్ అలాగే రావాలి. కాబట్టి ఏం చేసాము చూడండి, అక్కడ 7 ఇంటూ 10 మైనస్ 4 ఇంటూ 6. ఓకే, 7 ఇంటూ 10 మైనస్ 4 ఇంటూ 6. 7 10 ఆర్ 70. ఓకే, 4 6 ఆర్ 24. ఓకేనా. చూడండి 24 అంటే 70లో నుంచి మనం 24ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది 46. 46ఏగా. 70లో నుంచి 24ని మనం తీసివేస్తే అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 46 వచ్చింది. సో 46 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా. ఈ మోడల్లో మనం ఇట్లా అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళాలి. మిస్సింగ్ క్యారెక్టర్ అన్ని మోడల్ చాలా ఉంటాయి. సో కాబట్టి ఇలాంటివి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేశాడు, సర్కిల్లో ఇచ్చాడు. ఇక్కడ 5 7 9 10 14 డాష్, అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఎలా చేశాడు ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, మనకి చూడంగానే ఈజీగా కనబడుతుంది ఏంటో. చూడండి ఇక్కడ చూడండి, 5 ఇక్కడ 10 ఇక్కడ 7 14 అంటే ఏం చేశాడు ఇక్కడ 5 ఇంటూ 2 5 2 ఆర్ 10. ఓకేనా. 5 ఇంటూ 2 అంటే ఏంటి, 5 ఇంటూ 2 అంటే 5 2 ఆర్ 10 వేసేసాడు ఇక్కడ దీనికి ఆపోజిట్లో. ఇప్పుడు 7 ఇంటూ 2 7 2 ఆర్ 14, 7 ఇంటూ 2 14. సో అలాగే ఇప్పుడు 9 ఇంటూ 2 వేస్తే సరిపోద్దిగా. 9 ఇంటూ 2 అంటే 9 2 ఆర్ 18. ఓకేనా. అంటే ఏం చేశాడు, ఆపోజిట్ సైడ్లో డబుల్ చేసేసాడు అంతే. 5 2 ఆర్ 7 2 ఆర్ 9 2 ఆర్. కాబట్టి ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే ఈ సర్కిల్లో ఉన్నటువంటి నెంబర్స్ 594 198 66 ఇక్కడ డాష్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ, దీన్ని ఏదో చేస్తే ఇది వచ్చింది, దీన్ని ఏదో చేస్తే ఇది వచ్చింది. సో ఏం చేశాడు ఇక్కడ, సో దాన్ని తగ్గించాడు అంటే డివిజన్ చేసినట్టేగా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ 198 వచ్చింది కాబట్టి డివిజనే, వేరే మార్గం లేదనమాట. చూడండి ఒకసారి 594 డివైడెడ్ బై 3 చూడండి. డివైడెడ్ బై 3 అంటే 3 1 ఈజ్ 3 చూడండి, 3 1 ఈజ్ 3, 3 9 ఆర్ 27, 3 8 ఆర్ 24. సో కాబట్టి 198 అంటే ఏం చేశాడు, డివైడెడ్ బై 3 వేసాడు. సో మళ్ళీ దీన్ని ఏదో చేస్తే ఇది వచ్చింది కదా. సో 198 డివైడెడ్ బై 3. ఓకే, 3 6 ఆర్ 18, మళ్ళీ 3 6 ఆర్ 18 అంటే 66. ఓకేనా. అంటే డివైడెడ్ బై 3 వేసుకుంటే వెళ్ళాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 66కి డివైడెడ్ బై 3 వేయాలి. 3 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది చూడండి, 3 2 ఆర్ 3 2 ఆర్. సో కాబట్టి ఎంత వచ్చింది మనకు ఆన్సరు 22. ఓకేనా. అంటే ఏం చేశాడంటే ఇచ్చినటువంటి నెంబర్స్ని బై 3 బై 3 బై 3 వేసుకుంటూ వచ్చాడు. సో కాబట్టి ఎంత వచ్చింది మనకు ఆన్సరు 22 అంటే ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేశాడంటే ఇలా ఇచ్చాడు పిక్చరు. దీంట్లో 5 ఇక్కడ 3 16 81
406 అంటే ఏం చేసి అంటే ఇట్లా పెరుగుతూ వెళ్ళిందంటే ఇంటూ చేసినట్టే ఇక దాంట్లో నో డౌట్. చూడండి ఇక్కడ 3 ఇంటూ 5 లేకపోతే 3 ఇంటూ 5, ఓకేనా, లేదా 5 ఇంటూ 3 ఏదైనా పర్లేదు. చూడండి 5 ఇంటూ 3, 5 3s are 15, 15 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 16 వేసాడు. అంటే ఒకటి కలిపాడు. ఈ రెండింటిని ఇంటూ చేసి 1 యాడ్ చేసి ఇక్కడ వేసాడు. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసి 1 యాడ్ చేస్తే ఇది రావాలిగా, 1 కానీ 2 కానీ చూద్దాం. చూడండి 16 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 5 6 are 30, ఓకే, 5 1 is 5, 8 ప్లస్ 1, ఓకే, 81 సరిపోయింది కదా. అంటే ఏం చేశాడు, ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేసి ప్లస్ 1, అలాగే ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేసి ప్లస్ 1 వేసి ఇక్కడ వేసాడు. ఇప్పుడు 81 ఇంటూ 5 వేయాలి మనం. చూడండి 81 ఇంటూ 5 వేసి ప్లస్ 1 యాడ్ చేస్తే 406 రావాలి. చూడండి ఇప్పుడు 5 1 is 5, 5 8s are 40, 405 ప్లస్ 1, ఓకే, 406 వచ్చేసింది ఇంకా 406. కాబట్టి మనం చేసినటువంటి పద్ధతి కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి మనం, 406 ఇంటూ 5, చూడండి ఒకసారి 406 ఇంటూ 5 ప్లస్ 1 చేయాలి. కాబట్టి చూడండి 406 అంటే 4 6s are 30, 4 0s are 0 అంటే 3 ఉంది కదా, 4 5s are 20 అంటే 20 30 ప్లస్ 1 అంటే 2031. చూడండి ఒకసారి. అంటే ఏం చేశాడు, ఈ మధ్యలో ఉన్నటువంటి నెంబర్ని దీంతో ఇంటూ చేసి ప్లస్ 1, దీన్ని ఇంటూ చేసి ప్లస్ 1 అట్లా వేసుకుంటే లేదు. ఇప్పుడు కాబట్టి ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సరు, ఇక్కడ మనకి దీంట్లో 2031 రావాలి. ఓకేనా, ఎక్కడ ఉంది చూడండి 2031, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఇలాంటి మోడల్ కూడా ఉంటుంది. ఒకసారి మనం ఎన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి, పార్ట్ 3లో లాస్ట్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి, పైథాగరస్ థీరం ఉపయోగించాలి. ఎందుకని ఇవి చూడండి, ఇక్కడ పైథాగరస్ థీరం ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ తెలుగులో కర్ణము అంటారు. హైపోటెనస్ అంటే కర్ణము స్క్వేర్ ఏంటి, ఈ రెండు స్క్వేర్లు ప్లస్ చేస్తే దీని స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. అది పైథాగరస్ థీరం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ రెండు కరెక్టో కాదో చూద్దామంటే, ఇదిగోండి సైడ్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే మళ్ళీ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఈ రెండు స్క్వేర్లు ప్లస్ చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలి. ఇదే పైథాగరస్ థీరం. కాబట్టి చూడండి ఆ రెండు ఈక్వల్ కాదు. ఇక్కడ ఏమైంది, 3 3s are 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకుంటే 25 ఈజ్ ఈక్వల్ 25. సో ఇది పైథాగరస్ థీరం. ఓకేనా, దాని ప్రకారంగా మనం ఇది చేయొచ్చు. ఇప్పుడు అలాగే ఇది కూడా చూద్దాం. దీంట్లో ఏమైంది, ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. రెండు ఈక్వల్గా రావాలి. చూడండి ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఈక్వల్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో 169 దట్ ఈజ్ ఈక్వల్, ఇది కూడా 30 స్క్వేర్ 169 అనమాట. 13 స్క్వేర్ అంటే 169. సో ఈక్వల్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం పైథాగరస్ ప్రకారంగా చేస్తే ఏమైంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. కాబట్టి ఇప్పుడు మనకి డైరెక్ట్గా మనం ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ని బట్టి కూడా చేయొచ్చు. మనం ఆప్షన్ బట్టి కూడా. సరే ముందు ప్రాసెస్ చేద్దాం. ఇదేంటిది, ఇక్కడ ఇది మన సైడ్ స్క్వేర్ తెలియదు కాబట్టి అది ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. సైడ్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్. ఇది మనకు తెలియదు కదా, ఈ రెండు యాడ్ చేస్తే ఇది ఈక్వల్. సో దీనికంతా ఇక్కడ 289, ఇది 70 స్క్వేర్ అంటే 17 ఇంటూ 17 అంటే 289. ఇక్కడ చూడండి 225, ఇది ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289 మైనస్ 225. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి 64. ఓకేనా, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, √64 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా, 8 వచ్చేసింది. అలా కాకుండా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 8 వచ్చేసింది. సో ఈ ప్రాసెస్ అంతా మనం చేయకుండా ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఆప్షన్ నుంచి చూడండి. ఇప్పుడు ఇది తీసుకోవడానికి లేదు, ఎందుకని చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఇది కాదు, ఇంకా ఇది కానీ ఇది కానీ ఇది కానీ. సో మనం పొరపాటున మనం 6 తీసుకుందాం అనుకున్నాం. 6 తీసుకుందాం అనుకోండి, 6 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 17 స్క్వేర్ అవ్వాలి. రెండు ఈక్వల్ అవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ ఎంత, 36 ప్లస్ 225, ఇక్కడ 289.
సో ఈ రెండు కలిపితే 289 రావట్లేదు కదా, నాట్ ఈక్వల్ టు. ఈ రెండు కూడా దీనికి ఈక్వల్ లేదు, కాబట్టి ఆప్షన్ సి కాదు. సపోజ్ ఆప్షన్ డి తీసుకుందాం అనుకోండి. చూడండి ఒకసారి ఆప్షన్ డి తీసుకుంటే ఏమవుద్ది, 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ రావాలి. సో ఇక్కడ 4 ప్లస్ 225 దట్ ఈజ్ ఈక్వల్ టు 289. సో ఇక్కడ కూడా మనకి రాలేదు. సో కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఓకేనా, అట్లా ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు. లేదంటే మన ప్రాసెస్లో అయితే అసలు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనిస్ స్క్వేర్, అది ఫార్ములా. సో అంటే దీని స్క్వేర్ యాడ్ చేస్తే దీని స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. దాని ప్రకారంగా చేసుకుంటే ఆప్షన్ ఎంత వచ్చింది మనకి, 8 వచ్చింది. ఆప్షన్ బి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పార్ట్ 4లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.